మురుగన్ హోటల్లో లంచ్ కూర్చున్నానండి. అక్కడ వెనకాల చూడండి సంపత్ గారు మురుగన్ హోటల్ ఓనర్ అనమాట. సో ఆయన్ని కలిశాను. ఏంటండి మరి గ్యాస్ చాలా షార్టేజ్ ఉంది కదా, మన దగ్గర ఏంటి పరిస్థితి అంటే చాలా చాలా ఇబ్బందిగా ఉందండి. గ్యాస్ దొరకట్లేదు, చాలా దూరం నుండి తీసుకొస్తున్నాము. కానీ మురుగన్లో తినడానికి ఎక్కడెక్కడ నుండో చాలామంది మన వాళ్ళు వస్తూ ఉంటారు. ఫుడ్లో ఇది లేదు అది లేదు అంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి ఏమీ తగ్గించకుండా అన్నీ వండిస్తున్నాము. కాకపోతే ఫ్రై ఐటమ్స్ తగ్గించి అన్ని కర్రీసే పెడుతున్నాము అని చెప్పారన్నమాట. చికెన్ ఫ్రై ఉండేది, ఇప్పుడు చికెన్ కర్రీ పెడుతున్నారు. మటన్ ఫ్రై కాకుండా మటన్ కర్రీ అలా చేస్తున్నారు అనమాట. సో ఎక్కడెక్కడి నుండో వస్తారు కాబట్టి మీకోసం కష్టపడి గ్యాస్ తెచ్చి వంట చేస్తున్నారు. అలాగే సేమ్ అంతకుముందు ఎలా సర్వ్ చేస్తున్నారో ఇప్పుడు కూడా అలాగే సర్వ్ చేస్తున్నారు. కాకపోతే మీకు ఏం కావాలో ఎంత కావాలో కొంచెం కొంచెం వండించుకొని ఫుడ్ వేస్ట్ చేయకుండా తినండి. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆమ్లెట్ ఆర్డర్ చేసాము, మటన్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ వెజ్లో ఇదిగోండి ఇవన్నీ కూర అనమాట. నెయ్యి ఉంటుంది, అలాగే పాల మీద మీగడ సపరేట్గా ఇస్తారు. అది మట్టికి హైలైట్ అండి. ఇక్కడ ఫుడ్ ఒక్కసారి తింటే మళ్ళీ మర్చిపోలేము. ఎక్కడికి వెళ్ళినా గ్యాస్ ప్రాబ్లం అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం మనం చూసుకొని తినడం, ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉండాలి. మెయిన్ థింగ్ అది. చలో మరి, బై బై. ఒక ముద్ద పెట్టనా?